కూటమి పాలనలో ఏపీ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ సేవించి అడ్డంగా దొరికితే పలు నియోజకవర్గాల్లో పచ్చపార్టీ నేతల కనుసన్నుల్లోనే గంజాయి, మాదక ద్రవ్యాల దందాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని భూతల స్వర్గంగా మార్చేస్తానని నమ్మబలికిన టీడీపీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఇప్పుడు గంజాయి స్మగ్లింగ్ విచ్చలవిడిగా సాగుతోంది. ప్రజల సమస్యలు గాలికి వదిలి పచ్చపార్టీ ఎమ్మెల్యే అక్రమార్జనలో బిజీగా ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు నాయుడి సొంత జిల్లా చిత్తూరులో జిల్లా కేంద్రం నుంచి గత ఎన్నికల్లో గురజాల జగన్మోహన్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఎన్నికల ప్రచారంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానని జగన్మోహన్ ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. సూపర్ 6 గ్యారంటీలు అమలు చేస్తామని నమ్మబలికారు. తీరా కూటమి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలన్నింటినీ గాలికి వదిలేశారు. చిత్తూరు నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టని ఎమ్మెల్యే జగన్మోహన్ మాఫియా కార్యకలాపాల్లో మాత్రం దూసుకుపోతున్నారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి అధికారంలోకి వస్తే నియోజకవర్గానికి కొత్త యూనివర్సిటీని తెచ్చి ఎడ్యుకేషన్ హబ్ గా చేస్తామన్నారు జగన్మోహన్. ఆ హామీ నెరవేర్చకపోగా నియోజకవర్గాన్ని గంజాయి విక్రయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చారని నియోజకవర్గంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తామన్న ఎమ్మెల్యే అవినీతిలో మునిగి తేలుతున్నారని అంటున్నారు. పాలకపక్ష ఎమ్మెల్యే కనుసన్నల్లోనే అక్రమాలు కొనసాగుతూ ఉండడంతో పోలీసులు చేతులు ముడుచుకుని కూర్చున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే జగన్మోహన్ తీరు పట్ల సొంత పార్టీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. ఇక నియోజకవర్గ ప్రజలైతే ఇటువంటి ఎమ్మెల్యే మాకు అవసరం లేదని తేల్చి చెప్పేస్తున్నారు. తమది మంచి ప్రభుత్వమని డబ్బా కొట్టుకుంటోన్న బాబు అన్కో క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో తెలిసినా దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదు.